హాయ్ ఎవ్రీవన్. లాస్ట్ వీక్ మేము గుంటూరు కొండవీడు వెళ్ళాం కదండి. అక్కడైతే ఓ ప్లేస్లో కూర్చొని అంటే మొత్తం కొండవీడికి హార్డ్ రూట్ పైకి వెళ్ళిపోయామన్నమాట. అలా వెళ్ళి ఓ ప్లేస్లో కూర్చొని భోజనం చేద్దామని కూర్చున్నామండి. అక్కడైతే భోజనం చేయడానికి చాలామంది ఉన్నారండి. ఓ ప్లేస్లా కట్టారనమాట. అక్కడ ఫుడ్ తినడానికి కూడా మనకి అలాగే టూరిస్టులు వచ్చిన వాళ్ళకి ఇబ్బంది కలగకుండా బాగానే చేశారండి. ఇప్పుడు బాగా మంచి డెవలప్మెంట్ ఉంది అక్కడ కొండవీడైతే. ఇక్కడైతే మనం కూర్చొని ఫుడ్ తింటున్న చోట అక్కడే కోతులండి. ఎక్కడ ఫుడ్ అయితే మనం తింటూ ఉంటామో అక్కడికైతే ఎన్ని కోతులు వస్తున్నాయి. అలా వచ్చిన వాటికి మనం ఇలా ఫుడ్ ఒక ప్లేట్లో పెట్టైనా లేదా కింద పెట్టైనా సరే ఇస్తే అవి చక్కగా ముచ్చటగా తింటున్నాయి చూడండి. ఇది చూడండి ఎంత బాగా తింటుందో. దీని దగ్గరగా వెళ్ళి వీడియో తీశానండి. నన్ను ఏం చేయలేదు, మా వారైతే భయపడుతూ ఉన్నారు. అంత దగ్గరగా వెళ్ళకు అదేమైనా చేస్తుంది అంటున్నారు. లేదు ఫ్రెండ్స్, అదేం చేయడం లేదు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మరో కోతి దీనికి పులిహార తెచ్చి పెట్టారండి మా పిల్లలైతే. అది చూడండి ఎంత చక్కగా తింటుందో, అంటే ఒక్క మెతుకు కూడా మిగలకుండా చక్కగా నీట్గా తినేస్తున్నాయి అన్నమాట ఇవి. అలాగే చెట్ల మీద చూడండి ఎన్ని ఉన్నాయో, ఎటు చూసినా కోతులేనండి. పిల్లల్ని అయితే కడుపుకు పట్టుకొని చిన్న పిల్లలు కూడా ఉన్నాయండి కోతులు అవి. ఇవైతే మన పక్కకు వచ్చి కూర్చుంటున్నాయి. ఈ కోతి అయితే అండి మా బాబు పక్కన వచ్చి కూర్చుందండి. మా బాబు అలాగే కూర్చుండిపోయాడు, అసలు అది బెదరడం లేదు. అలాగే మా బాబు కూడా అసలు లెగురా ఏమైనా చేస్తుంది అన్నా కూడా వాడు కూడా అసలు బెదరకుండా అలాగే కూర్చుండిపోయాడండి. ఇంతవరకు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే గుంటూరు లోకల్లో వెళ్ళి చూడండి. ఇప్పుడైతే మంచి డెవలప్మెంట్ ఉందండి. కొండవీడు అయితే చూడడానికి చాలా బాగుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.